హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో మటన్ గ్రేవీ కర్రీని టేస్టీగా, కలర్‌ఫుల్‌గా ఏ విధంగా తయారు చేసుకోవాలి? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, బ్యాచిలర్ వరకు చాలా ఈజీగా తయారు చేసుకునే విధానం ఈరోజు మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండి ఈ కర్రీని ఇలా తయారు చేసుకొని పైన కొత్తిమీర వేసుకొని ఇప్పుడు దింపేసుకొని వేరే గిన్నెలోకి కానీ లేదా అలాగనే వడ్డించుకుంది. ఇది రైస్‌లోకి, చపాతీ, పూరి, రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. మరి టేస్టీ అయిన ఈ కర్రీకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దామా? మరి ముందుగా ఒక కేజీ మటన్‌ని శుభ్రం చేసి తీసుకున్నాను. ఒక ప్లేట్‌లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఒక బిర్యానీ ఆకు, ఒక లవంగం, 2 ఇలాచీలు, కొద్దిగా సాజీరా, 3 పచ్చిమిర్చి, ఒక టమాటా, మరొక ప్లేట్‌లోకి ఒక స్పూను సాల్ట్, ఒక స్పూన్ కారము, చిటికెడు పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా అంటే ఒక అర స్పూను అలాగే 3 ఉల్లిపాయలని పేస్ట్ పెట్టి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. కాస్త మా ఇంట్లో ఈరోజు కరెంటు పోయిందండి. కాబట్టి కాస్త చీకటిగా అనిపిస్తుంది. మరి వీడియో కొద్దిగా కలర్ తక్కువ ఉండొచ్చు. మరి అడ్జస్ట్ అవుతారని మనవి. అడ్జస్ట్ చేసుకోగలరని మనవి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని కుక్కర్ గిన్నెలోకి ఒక పావు కప్పు నూనె వేసుకోవాలి. ఈ మటన్ కర్రీ అనేటప్పటికి నూనె కాస్త ఎక్కువ పడుతుంది. నూనె వీటెక్కిన తర్వాత మనము ఇలాచి, షాజీరా, ఇంకా బిర్యానీ ఆకు తీసుకున్నాం కదా, అవి వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసి వేపించుకుని దాంట్లోకి ఇప్పుడు మనము చూడండి ఉల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఉల్లి పేస్ట్‌ని ఇలాగా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లి పేస్ట్ వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది వస్తుంది. మనము చికెన్ కర్రీ అనుకోండి ఉల్లిపాయలని కట్ చేసి వేసుకున్న గ్రేవీ వస్తుంది. కానీ మటన్ కర్రీలోకి ఇలా పేస్ట్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా నేను పేస్ట్ అనేది ఉల్లిపాయ పేస్ట్ అనేది మరీ మెత్తగా కాకుండా మరీ ఈ ముక్కల కింద కాకుండా మొయ్యిగా తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఇలా ఉల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఇక్కడ మీకు చూపించడం స్కిప్ అయ్యిందండి వీడియోలోని. అల్లం పేస్ట్‌ని కూడా వేసి వేపించుకోవాలి. అల్లం పేస్టు ఇలా వేసుకోకపోతే లాస్ట్‌లో కూడా మనం వేపించుకునేటప్పుడు వేసుకుందాము. మీకు మళ్ళీ కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకి ఉల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మటన్ కూడా వేసేసి బాగా వేపించుకోవాలి. కాస్త వాటర్ వస్తుంది కదండి. వాటర్ వచ్చిన తర్వాత మనము సాల్టు, కారం, అలాగే గరం మసాలా, మటన్ మీట్ మసాలా ఉంటుంది కదా, మసాలాను కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే అర స్పూన్ చాలా తక్కువ వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత కాస్త మగ్గిన తర్వాత మళ్ళీ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని వేసుకోవడం వల్ల ఈ కర్రీకి మరింత టేస్ట్ బాగుంటుంది. ఇలా టమాటా కూడా వేసి బాగా వేపించుకున్న తర్వాత ఇలా ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలండి. మటన్ ఉడకాలంటే ఒక గ్లాసు వాటర్ పోసుకుని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఇప్పుడు మనము ఒక 5 విజిల్స్ వచ్చేటంత వరకు మనము ఈ కర్రీని ఉడికించుకుందాము. మటన్ అనేటప్పటికి మరి కాస్త గట్టిగా ఉంటుంది కదా, పిల్లలు తినలేరు. మెత్తగా అవ్వాలంటే కుక్కర్లో వేసుకోవాల్సిందే. మరి చూడండి ఇలాగా. మరి బయట మామూలు గిన్నెలో వండుకుంటే ఎక్కువ టైం పడుతుంది కదా. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి మీ ముందే మూత తీసినాను చూడండి. ఇప్పుడు మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. వాటర్ కూడా ఏం లేదు. మనకి చక్కని గ్రేవీతో కర్రీ రెడ్‌గా కూడా మనకి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదండీ. చూడండి ఇక్కడ మాకు అయితే ఈరోజు మొత్తం కూడా కరెంటు రాదంట. ఇంక అందుకని చెప్పి చూసి ఇంకా ఈ కర్రీ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కర్రీకి మరింత టేస్ట్ రావాలంటే మరొక కడాయిని స్టవ్ పై పెట్టుకుని ఒక పావు కప్పు నూనె వేసి నూనెలోకి 2 ఎండుమిర్చిని, 4, 5 ఎల్లుల్లిపాయలని ఇలా మొయ్యిగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ వేయడం వల్ల మనకి మళ్ళీ గిన్నెలో వండిన టేస్ట్ వస్తుంది. ఇలా అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మరి కాస్త మనకి కర్రీ అనేది కలర్‌ఫుల్‌గా కావాలంటే దీంట్లోకి ఒక అర స్పూన్ కారము, కొద్దిగా గరం మసాలా అంటే పావు స్పూను గరం మసాలా వేసి బాగా వేపించుకున్న తర్వాత మనము ఎక్కువ టైం తీసుకోదండి. ఈ కారము అలాగే మనకి గరం మసాలా వేసిన తర్వాత
ఒక్క సెకండ్లోనే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి వేసుకుని ఇలా కొద్దిగా ఒకసారి కలిపిన తర్వాత ఈ కర్రీని అందులో వేసేయాలి. అంతేనండి. చూసారా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మనం కలర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. కలర్ హెల్త్కి మంచిది కాదు. కాబట్టి ఇలా మీకు కలర్ఫుల్గా కనిపించాలంటే లాస్ట్లో కొద్దిగా మనం పోపులా పెట్టి దాంట్లో కొద్దిగా కారం వేసి మనం వేపించినాం అనుకోండి నూనెతోటి, మనకి కర్రీ అనేది ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలాగా తయారైన ఈ కర్రీని 1 నిమిషము దాంతో పాటు ఉడికించి పైన కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చిన్నపిల్లల నుంచి బ్యాచిలర్ వరకు చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ కర్రీ చేయడానికి 15-20 మినిట్స్ పడుతుందండి కుక్కర్లోని. మరి చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకునే ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ ఫీడ్బ్యాక్ని అందించండి.